Hello, champs. Welcome to the third episode of the complete RSI playbook series. ఈ సిరీస్లో మనం RSI అని ఒకే ఒక ఇండికేటర్ వాడి ట్రేడ్ ఎలా తీసుకోవాలో మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఎపిసోడ్లో మనం RSI అంటే ఏంటి, అది ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలో చూసాం. సెకండ్ ఎపిసోడ్లో మనం ఒక 3 స్టార్ సెటప్ చూసాం. RSIని అన్కన్వెన్షనల్గా ఎలా వాడాలి అండ్ అన్కన్వెన్షనల్ మెథడ్లో 3 స్టార్ సెటప్ ఎలా ఉంటుందో మనం చూసాం. అండ్ ఎండ్ ఆఫ్ సెకండ్ ఎపిసోడ్లో మనం ఆ 3 స్టార్ సెటప్ని 4 స్టార్ సెటప్ చేసాం యూజింగ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. రైట్, మీరు కనుక ఈ వీడియోస్ చూడనట్టయితే ఐ బటన్లో పెడతాను, కింద లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఖచ్చితంగా చూసేయండి. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే RSI వాడి సెకండ్ ఎపిసోడ్లో ఏవైతే నేర్చుకున్నామో 3 స్టార్ సెటప్ని దాన్ని ఒక 4 స్టార్ సెటప్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. అండ్ బిఫోర్ దాట్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్, నేను ఏ ట్రేడ్ తీసుకుంటున్నాను, ఏ స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నాను, డైలీ న్యూస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే, స్టాక్ రిలేటెడ్ న్యూస్, స్టాక్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలంటే టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. మేక్ షూర్ దాట్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మనం విల్ టేక్ ఇట్ అప్ అ నాచ్, కొద్దిగా డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ RSI, కొద్దిగా అడ్వాన్స్ కాన్సెప్ట్ నేర్చుకుందాం, డైవర్జెన్స్ నేర్చుకుందాం, నార్మల్ డైవర్జెన్స్ నేర్చుకుందాం, హిడెన్ డైవర్జెన్సెస్ కూడా నేర్చుకుందాం. అండ్ దట్ విల్ హెల్ప్ యూ మాస్టర్ RSI యాజ్ అ ఇండికేటర్. ఒక్క RSI ఇండికేటర్ వాడి మీరు మల్టిపుల్ స్ట్రాటజీస్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేర్చుకున్నది ఇన్ ఎడిషన్ టు డైవర్జెన్సెస్ కానీ మీరు అప్లై చేయగలిగితే ఇట్ విల్ షూట్ అప్ యువర్ ప్రాబబిలిటీ టు గుడ్ 75% అండ్ విచ్ ఇస్ బ్రిలియంట్. 75-80% వచ్చిందంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్, రైట్? సో మేక్ షూర్ దాట్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తే నేను అప్లోడ్ చేసినట్టు, అండ్ వితౌట్ డిలే మీరు వీడియో అనేది చూసేయచ్చు. ఆల్రైట్, రైట్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ ద కంప్లీట్ RSI ప్లేబుక్. రైట్, సో ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఒక చిన్న రీక్యాప్ చేసుకుందాం. మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్లో. మనం ఏమనుకున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ మీ రెగ్యులర్ 30 అండ్ 70 లెవెల్స్ ఇవి వాడకుండా మనం 40 అండ్ 60 RSI లెవెల్స్ వాడదాం అనుకున్నాం, రైట్? అండ్ ఆ RSI వాల్యూ బట్టి ఎటు సైడ్ ట్రేడ్ తీసుకోవాలో మనం తెలుసుకున్నాం. 0 to 40 ఉంటే బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. 60 to 100 మధ్యలో ఉంటే బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. బేరిష్ సైడ్ అంటే యూ విల్ టేక్ అ షార్ట్ పొజిషన్ అండ్ బుల్లిష్ సైడ్ అంటే మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు, రైట్? సో 60 to 100 మధ్యలో ఇది మీ బుల్లిష్ ఏరియా అండ్ 0 to 40 మధ్యలో మీ బేరిష్ ఏరియా. అండ్ 60 to 40 మధ్యలో RSI బిహేవియర్ బట్టి మనం ట్రేడ్ ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్నాం, రైట్? దాని తర్వాత మనం ట్రెండ్ షిఫ్ట్ నేర్చుకున్నాం. ఏమనుకున్నామంటే RSI 60 నుంచి ఇలా బౌన్స్ అయినప్పుడు కానీ, లేకపోతే 40 నుంచి ఇలా బౌన్స్ అయినప్పుడు కానీ, 60 కానీ 40 కానీ ఈ రెండిట్లో ఎక్కడైనా RSI సపోర్ట్ తీసుకుంటే మనం లాంగ్ పొజిషన్లోకి వెళ్దాం అనుకున్నాం. అలాగే 60 దగ్గర లాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పుడు కానీ, లేకపోతే 40 దగ్గర ఇలా రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పుడు కానీ మనం షార్ట్ పొజిషన్ తీసుకుందాం అనుకున్నాం, రైట్? అలాగే మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం, దాని తర్వాత హోంవర్క్ కూడా చేసాం. ఆ హోంవర్క్లో మనం EMA 50 వాడి ఈ 3 స్టార్ సెటప్ని మనం 4 స్టార్ సెటప్ కింద చూసాం, రైట్? మీరు ఒకవేళ వీడియో చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి. ఇట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ RSI ఈవెన్ బెటర్, ఓకే? సో ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీలో మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ వాడతాం. విల్ లుక్ ఎట్ మంత్లీ, వీక్లీ అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్స్. అండ్ మనం మొమెంటమ్ని రైట్ చేస్తాం. అంటే ప్రైస్ కాస్త స్లో అయ్యి ఇలా స్పీడ్ పుంజుకున్నప్పుడు ఒక వైపుకి మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. అది ఇక్కడ లాంగ్ ఇన్ అవ్వచ్చు, లేకపోతే ఇలాగా కొద్దిగా స్టాక్ ప్రైస్ స్పీడ్ స్లో అయ్యి ఇలా కింద పడుతున్నప్పుడు మనం షార్ట్ ట్రేడ్ అయినా తీసుకోవచ్చు, ఓకే? సో ఈ స్ట్రాటజీలో మనం ఏం చేస్తామంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక స్టాక్ బేరిష్ ఉందా బుల్లిష్ ఉందా మనం జడ్జ్ చేసి
డైలీ టైం ఫ్రేమ్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ట్రేడ్ తీసుకొని మనం మొమెంటం అనేది క్యాప్చర్ చేస్తాం. మొమెంటం ఇస్ నథింగ్ బట్ స్పీడ్. సో ఆ స్పీడ్ ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ స్పీడ్ పుంజుకుంటుందో అప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి వీ విల్ రైడ్ ద మొమెంటం అనమాట. రైట్. సో సెటప్ ఏంటో ఒకసారి చూద్దాం. సో బుల్లిష్ సెటప్ ఏంటంటే మంత్లీ ఆర్ఎస్ఐ వాల్యూ ఇక్కడ అబవ్ 60 ఉండాలి. వీక్లీ ఆర్ఎస్ఐ వాల్యూ కూడా అబవ్ 60 ఉండాలి. రైట్. అండ్ డైలీ వచ్చేసి ఆర్ఎస్ఐ ఐదర్ ఇలాగా 60 మీ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవాలి ఆర్ 40 మీ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవాలి. అండ్ మనం ఈ డైలీ ఆర్ఎస్ఐ వాల్యూ వాడి మనం స్ట్రాటజీ ఎపిసోడ్ 2లో చూసాం. ఆ ఎపిసోడ్ 2లో ఉన్న 3 స్టార్ స్ట్రాటజీ ఇది మీకు వచ్చే 3 స్టార్ స్ట్రాటజీ. దీన్ని మనం ఒక మంత్లీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ ఈ రెండు కాన్ఫ్లుయెన్సెస్ వాడి ఈ 3 స్టార్ సెటప్ని విల్ మేక్ ఇట్ 4 to 5 స్టార్ సెటప్. రైట్. అందుకే మనం మంత్లీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్స్ వాడతాం. సో ఇప్పుడు బేరీ సెటప్ ఏంటంటే మంత్లీ ఆర్ఎస్ఐ ఫర్ ద స్టాక్ లెస్ దెన్ 40 ఉండాలి. వీక్లీ ఆర్ఎస్ఐ ఫర్ ద స్టాక్ లెస్ దెన్ 40 ఉండాలి. అండ్ డైలీ ఆర్ఎస్ఐ ఐదర్ 60 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకి రావాలి ఆర్ 40 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకి రావాలి. సో అగైన్ ఈ 60 దగ్గర రెసిస్టెన్స్ 40 దగ్గర రెసిస్టెన్స్ మనం ఎపిసోడ్ 2లో 3 స్టార్ సెట్లో చూసాం. దీన్ని మనం మంత్లీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో స్టాక్ని అనలైజ్ చేసి ఆర్ఎస్ఐ వాల్యూ అనలైజ్ చేసి దాన్ని 4 స్టార్ నుంచి 5 స్టార్ సెటప్ చేస్తాం. రైట్. ఇప్పుడు మనం ఈ సెటప్ వెనక లాజిక్ చూద్దాం. సో మనం ఫస్ట్ బుల్లిష్ సెటప్ది లాజిక్ చూద్దాం. మనం ఏమంటామంటే మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉండాలి. వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉండాలి. దీనికి అర్థం ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్లో మీ స్టాక్ ప్రైస్ అనేది వెరీ హై మొమెంటంతో కానీ మంచి స్పీడ్తో కానీ రైజ్ అవుతుంది. రైట్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నామంటే డైలీ ఆర్ఎస్ఐ షుడ్ ఐదర్ బౌన్స్ ఎట్ 40, టేక్ సపోర్ట్ ఎట్ 40 ఆర్ షుడ్ టేక్ సపోర్ట్ ఎట్ 60. దీనికి అర్థం ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో స్టాక్ అనేది మొమెంటం కానీ స్పీడ్ కానీ అనుకోవచ్చు మీరు కాస్త తగ్గింది. రైట్. బికాస్ డైలీ టైం ఫ్రేమ్లో మొమెంటం తగ్గింది, లైట్గా ఫ్లాట్ అవుతుంది, లేకపోతే కొద్దిగా స్టాక్ ప్రైస్ కింద పడింది. అలా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఒక సపోర్ట్ దగ్గర ఆర్ఎస్ఐ వాల్యూ బౌన్స్ ఏంతో మీ 40 కానీ 60 కానీ ఆ టైంలో మనం ఏమనుకుంటామంటే నౌ ద స్టాక్ ప్రైస్ విల్ బిగిన్ టు ర్యాలీ అగైన్. మళ్ళీ మంచి మొమెంటంతో స్టాక్ ప్రైస్ పైకి వెళ్తుందని మనం ఫిక్స్ అవుతాం. సిమిలర్లీ బేరిష్ సెటప్లో మంత్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 40, వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 40. ఈ రెండింటికి అర్థం ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్లో స్టాక్ అనేది స్పీడ్గా కింద పడుతుంది, స్టాక్ ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది. అండ్ ఈ డైలీ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 40 దగ్గర కానీ 60 దగ్గర కానీ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో మనం ఏమంటామంటే మొమెంటం ఆఫ్ ఫాల్ తగ్గింది. అండ్ ఒక్కసారి ఆ రెసిస్టెన్స్ ఫేస్ చేశాక మొమెంటమ్ ఆఫ్ ఫాల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మొమెంటమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ఫాల్ మళ్ళీ స్టార్ట్ అయింది అండ్ మనం ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. రైట్. సో దిస్ ఈస్ ఇన్ ఎసెన్స్ ద ఎంటైర్ లాజిక్ ఆఫ్ why we use a multiple time frame analysis in confluence with మీ రెగ్యులర్ డైలీ టైం ఫ్రేమ్ విచ్ మనం సెకండ్ ఎపిసోడ్లో చూసాం. ఆ సెకండ్ ఎపిసోడ్లో చూసిన దానికి ఒక ప్లస్
స్ట్రాటజీ ఇది. ఆల్రైట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మంత్లీ, వీక్లీ అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్ఎస్ఐ వాల్యూస్ బట్టి మనం ట్రేడ్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చో, ఎలా తీసుకోవచ్చో ఒకసారి చూద్దాం. సో, ఇది మీ బులిష్ సెటప్ ఎగ్జాంపుల్. ఇక్కడ చార్ట్ కింద నేను ఆర్ఎస్ఐ ప్లాట్ చేశాను. ఇది మీ ఆర్ఎస్ఐ. ఓకే. అండ్ ఈ 60, 40 లెవెల్స్ కూడా మనం మార్క్ చేసుకున్నాం. ఓకే. అండ్ కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను. వేర్ యూ విల్ సీ దట్ ఈ స్టాక్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు విచ్ ఇస్ పాసిబ్లీ యువర్ ఎండ్ ఆఫ్ 2018లో ఆర్ఎస్ఐ అనేది 60 కన్నా అబవ్ ఉంది. అండ్ అదే టైంలో నవంబర్ మిడ్ నుంచి జాన్ మిడ్ వరకు వీక్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60 ఉంది. సో దిస్ ఇస్ ద టైమ్ వేర్ మీ వీక్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60 ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి మనం డైలీకి వెళ్తాం. డైలీకి వెళ్ళి ఇది మీ డైలీ టైం ఫ్రేమ్. ఎక్కడెక్కడైతే స్టాక్ 40 దగ్గర కానీ 60 దగ్గర కానీ ఆర్ఎస్ఐ వాల్యూ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడక్కడ మనం లాంగ్ ట్రేడ్కి వెళ్తాం. ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది. ఓకే. విచ్ ఇస్ ఇన్ ఎసెన్స్ ఇందా చూసాం కదా, మిడ్ నవంబర్ నుంచి మేబీ మిడ్ జాన్ వరకు. ఓకే. విచ్ ఇస్ ఈ ఏరియా అనమాట. ఈ నవంబర్ నుంచి మిడ్ జాన్ వరకు ఈ టైంలో ఇక్కడ 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 ఆర్ఎస్ఐ అనేది సపోర్ట్ తీసుకుంది. అక్కడ 60 సపోర్ట్ తీసుకుంది. దీనికి మనం ప్రైస్ వేవ్ డ్రా చేస్తే ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చింది. అండ్ దెన్ ప్రైస్ అనేది పెరిగింది. సిమిలర్లీ ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చింది. ఇక్కడ నుంచి అగైన్ ప్రైస్ పెరిగింది. మీకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది. అండ్ దాని తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ దాకా పెరిగింది. రైట్. సో మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ వాడి మనం మోర్ కాన్ఫిడెన్స్తో, మోర్ ప్రాబబిలిటీతో ఆ 3 స్టార్ సెటప్ని 4.5, 5 స్టార్ సెటప్ దాకా తీసుకెళ్తాం. ఎందుకంటే మంత్లీ స్టాక్ బులిష్గా ఉంది, వీక్లీలో స్టాక్ బులిష్గా ఉంది, డైలీలో స్టాక్ కొద్దిగా డీలా పడింది. అండ్ ఎప్పుడైతే స్టాక్ రెడీగా ఉందో మొమెంటం తీసుకోవడానికి అప్పుడు మనం ఎంటర్ అవుతాం. సో దట్ ఈస్ ఇన్ ఎసెన్స్ హౌ యూ వుడ్ ఎంటర్ అండ్ ట్రేడ్ అనమాట. దాని తర్వాత ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉంది. దాని కరెస్పాండింగ్ ప్రైస్ జోన్ ఇది. ఓకే. సో అక్టోబర్ 2023 నుంచి ఆల్మోస్ట్ 2025 జాన్ వరకు ఆర్ఎస్ఐ, మంత్లీ ఆర్ఎస్ఐ ఈ స్టాక్ది అబౌవ్ 60 ఉంది. దాని తర్వాత ఎక్కడెక్కడ వీక్లీ ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉందో చూద్దాం. ఎక్కడైతే ఎల్లో మార్క్ చేశానో ఇక్కడ 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 వీక్లీ ఆర్ఎస్ఐ అనేది అబౌవ్ 60 ఉంది. ఇప్పుడు మనం డైలీకి వెళ్దాం. డైలీలో అదే ఎల్లో బాక్సెస్ ఎక్కడైతే మార్క్ చేశానో వీక్లీలో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. అండ్ కరెస్పాండింగ్ ఆర్ఎస్ఐ వాల్యూ చూడండి. ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ ఈ ఎల్లో అండ్ బ్లూ బాక్సెస్, ఎల్లో ఇస్ వీక్లీ గ్రేటర్ దాన్ 60, బ్లూ ఇస్ మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60. ఈ రెండు గ్రేటర్ దాన్ 60 అయినప్పుడు ఆ టైమ్స్లో ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 60 దగ్గర కానీ 40 దగ్గర కానీ సపోర్ట్ తీసుకుంటుందో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఈ పాయింట్లో 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఈ పాయింట్లో 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. దీని కరెస్పాండింగ్ ప్రైస్ చూస్తే ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చింది అండ్ స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళింది. అగైన్ మీకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ మళ్ళీ ఇంత పైకి వెళ్ళింది. అండ్ దెన్ ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చింది అండ్ స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. రైట్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అగైన్ వెరీ సిమిలర్లీ ఇది ఒక 1 month టైం ఫ్రేమ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ వాల్యూ అబౌవ్ 60 ఉంది అండ్ కరెస్పాండింగ్గా నేను ఒక బ్లూ రెక్టాంగిల్ వేసాను. ఓకే. అండ్ అదే వీక్లీలోకి వస్తే ఇది మీ ఇందాక మనం మంత్లీ వేసిన బ్లూ రెక్టాంగిల్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా
ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వీక్లీ ఆర్ఎస్ఐ ఇస్ మోర్ దాన్ 60. దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు చూద్దాం. సో బ్లూ జోన్ మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60, ఈ ఎల్లో జోన్ ఏమో వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్లో ఎక్కడెక్కడ స్టాక్ 60 దగ్గర 40 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో చూద్దాం. రైట్. సో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సపోర్ట్ తీసుకుంది, దెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అండ్ దట్స్ ఆల్. సో ఇవన్నీ ఎక్కడెక్కడైతే సపోర్ట్ తీసుకుందో అవన్నీ మీ లాంగ్ ఎంట్రీ అయ్యే ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి మనం ఇలా చూసుకుందాం, ఇక్కడ ఎంట్రీ అవుతాం, ఇక్కడ నుంచి ప్రైస్ పెరిగింది, మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతాం, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పెరిగింది, అండ్ ఇది ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం పెరిగింది. దాని తర్వాత సో ఈ ఏరియాలో మీరు ఎక్కడ ఎంటర్ అయినా సరే మీరు ఇంత ప్రాఫిట్స్ చూసేవారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రాఫిట్ చూసేవారు, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్. దాని తర్వాత ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది, విచ్ ఇస్ దిస్ పాయింట్, అండ్ ఇక్కడ నుంచి అగైన్ దెర్ ఇస్ మొమెంటం. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ నుంచి అగైన్ దెర్ ఇస్ అ హ్యూజ్ momentum of the stock. So this is in essence how your bullish setup works. మనం ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ బేరీ సెటప్ కూడా చూసి దెన్ విల్ గెట్ ఇన్ టు చార్ట్స్ అనమాట. దాని తర్వాత మనం స్కానర్ కూడా చూద్దాం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మంత్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 40, ఇది దాని కరెస్పాండింగ్ వీక్లీ టైం ఫ్రేమ్, ఇక్కడ వీక్లీ లెస్ దాన్ 40, ఇక్కడ వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 40, ఇక్కడ వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 40. అదే మనం డైలీ టైం ఫ్రేమ్ చూస్తే విచ్ ఈజ్ యువర్ ఇక్కడ మోర్ ఆర్ లెస్ ఫెబ్ 2018 నుంచి ఆల్మోస్ట్ ఫెబ్ 2019 వరకు చూసుకుంటే విచ్ ఇస్ ఈ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏరియాలో ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ 40 దగ్గర కానీ 60 దగ్గర కానీ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో చూద్దాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫేస్ చేసింది, మళ్ళీ ఇక్కడ ఫేస్ చేసింది రెసిస్టెన్స్, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. రైట్. సో ఇవన్నీ మన ఎంట్రీ పాయింట్స్ అన్నమాట. మీరు అదే స్టాక్ ప్రైస్ చూసుకున్నట్టయితే అగైన్ ఇక్కడ నుంచి దెర్ ఇస్ అ ఫాల్, 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 ఇక్కడ స్లైట్గా కింద పడి పైకి వెళ్ళి అగైన్ మళ్ళీ కింద పడింది. మేబీ దిస్ మీకు స్టాప్లో సిట్ అయి ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ ప్రైస్ కింద పడింది, మళ్ళీ ఇక్కడ మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు 1:2 టార్గెట్ వచ్చి ఉండదు, బట్ మీరు కొద్దిగా వెయిట్ చేస్తే అగైన్ మీరు కింద పడేది స్టాక్ ప్రైస్, అక్కడ 1:2 టార్గెట్ హిట్ అయ్యేది. రైట్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే అగైన్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్ ఈ బ్లూ ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ ఆర్ఎస్ఐ వాల్యూస్ లెస్ దెన్ 40. అగైన్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఈ ఎల్లో మార్క్ చేసిన చోట విచ్ ఇస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ఎస్ఐ వాల్యూస్, అగైన్ వీక్లీ ఆర్ఎస్ఐ వాల్యూస్ లెస్ దెన్ 40. అగైన్ అదే మనం డైలీ టైం ఫ్రేమ్కి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దో వీక్లీ ఆర్ఎస్ఐ ఇస్ లెస్ దెన్ 40 మనం ట్రేడ్ అనేది తీసుకోం, ఎందుకంటే ఇట్ డజంట్ ఫాల్ ఇన్ అవర్ సెటప్ దట్ మంత్లీ ఆర్ఎస్ఐ కూడా 40 కన్నా తక్కువ ఉండాలి టైంలో. ఓన్లీ వీక్లీ ఆర్ఎస్ఐ 40 కన్నా తక్కువ ఉంది, అలాగే ఇక్కడ కూడా
రైట్, విచ్ ఎఫెక్టివ్లీ లీవ్స్ అస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఏరియాలో మనం ట్రేడ్ సెటప్ అనేది ఫామ్ అయితే తీసుకుంటాం. సో ట్రేడ్ సెటప్ ఎలా ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే ఆర్ఎస్ఐ వాల్యూ 40 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుందో ఆర్ 60 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుందో. ఓకే, ఈ ఏరియాలో ఎక్కడెక్కడ 40 ఆర్ 60 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుందంటే ఇక్కడ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ తీసుకుంది, ఎఫెక్టివ్లీ ఈ ఏరియాలో తీసుకుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఆర్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది కింద పడండి. సో దిస్ ఇస్ వేర్ యూ ఎంటర్ యువర్, ఈ పాయింట్ ఆఫ్ టైం మీరు షార్ట్ సైడ్ ట్రేడ్ ఎంటర్ తీసుకుంటారు. సో సెటప్ చూసారు కదా, ఇప్పుడు ఆ సెటప్ మీద స్ట్రాటజీ అనేది బిల్డ్ చేద్దాం. ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, అండ్ ఆప్షన్స్లో ఒకవేళ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే దాని స్ట్రాటజీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బులిష్ మొమెంటమ్ రైడింగ్ స్ట్రాటజీలో ఏం చేయాలి చూద్దాం. ముందు మనకి మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 60 ఉండాలి, వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 60 ఉండాలి, డైలీ ఆర్ఎస్ఐ 40 కానీ 60 కానీ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఓకే, సో మనం ఎంట్రీ ఎలాగో చూద్దాం. ఫస్ట్ అలర్ట్ క్యాండిల్. అలర్ట్ క్యాండిల్ అంటే ఏ క్యాండిల్ అయితే ఆర్ఎస్ఐ వాల్యూ, డైలీ ఆర్ఎస్ఐ వాల్యూని 40 దగ్గర కానీ 60 దగ్గర కానీ సపోర్ట్ తీసుకునేలా చేసిందో అది మీ అలర్ట్ క్యాండిల్. రైట్, సో ద క్యాండిల్ విచ్ మేడ్ ఆర్ఎస్ఐ బౌన్స్ ఫ్రమ్ 40 ఆర్ 60. ఎంట్రీ క్యాండిల్ అంటే ఆ అలర్ట్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఒకవేళ ఆప్షన్స్లో తీసుకుందాం అనుకుంటే ఎట్ ద మనీ కానీ ఇన్ ద మనీ కానీ కాల్ ఆప్షన్ అనేది కొంటారు. అండ్ స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్లో దగ్గర పెట్టుకుంటాం. ఎగ్జిట్ వచ్చేసి 50%, 1:1.5 ఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. అండ్ మిగతా 50% మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అది ఆప్షన్స్ అయితే 1:1.5 వచ్చాక అండర్లైన్ స్టాక్ని 100% అమ్మేసుకుంటాం. బికాస్ వీ డోంట్ వాంట్ థీటా డీకే, అది ఎప్పుడు పెరుగుతుందో మనకంత క్లారిటీ లేదు. సో ఎప్పుడైతే ప్రైస్ మొమెంటం స్టార్ట్ అయిందో ఆర్ఎస్ఐ సపోర్ట్ అబౌవ్ 40 కానీ అబౌవ్ 60 కానీ తీసుకున్నప్పుడు, ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ మొమెంటం స్టార్ట్ అయిందో ఆప్షన్స్ ప్రైస్ ఇంకా ఎక్కువ మొమెంటం ఉంటుంది. సో ఆ 1:1.5 మొమెంటం క్యాప్చర్ చేసి క్యాచ్ చేయగానే మనం మొత్తం 100% 1:1.5 దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. అండ్ ఈ 1:1.5 అండర్లైన్ స్టాక్ వాల్యూ. సిమిలర్లీ బేర్ స్ట్రాటజీ ఏంటంటే మంత్లీ ఆర్ఎస్ఐ లెస్ దెన్ 40, వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దెన్ 40, అండ్ ఆర్ఎస్ఐ డైలీ ఆర్ఎస్ఐ 40 దగ్గర కానీ 60 దగ్గర కానీ రెసిస్టెన్స్ తీసుకుంటే అది మన సెటప్ ఇందా మనం చూసినట్టు. సో ఇప్పుడు ఎంట్రీ ఎలా చేస్తారు చూద్దాం. ఇందులో ఒకటి అలర్ట్ క్యాండిల్, ఏ క్యాండిల్ అయితే ఆర్ఎస్ఐ వాల్యూ 60 దగ్గర కానీ 40 దగ్గర కానీ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడేలా చేసిందో అది మీ అలర్ట్ క్యాండిల్. దాని తర్వాత ఎంట్రీ క్యాండిల్. ఎంట్రీ క్యాండిల్ ఏంటంటే ఒక్కసారి ఆ అలర్ట్ క్యాండిల్ లోకి ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పడిందో అప్పుడు మీరు ఎంటర్ అవుతారు. అగైన్ సారీ, ఇది బిలో, దిస్ ఇస్ లో, సారీ దిస్ ఇస్ అ టైపో. అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ ఎలా తీసుకుంటారంటే ఏటీఎం కానీ ఐటీఎం కానీ ఎట్ ద మనీ కానీ ఇన్ ద మనీ కానీ పుట్ ఆప్షన్ కొంటారు. స్టాప్ లాస్ ఇస్ బిలో ప్రీవియస్ స్వింగ్లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు స్టాక్స్లో షార్ట్ పొజిషన్ తీసుకోవాలంటే మీరు ఇంట్రాడే తీసుకోవాలి. సో 1:1 రిస్క్ రివార్డ్ రేషియోలో మొత్తం 100% బుక్ చేసేసుకుంటారు. ఆర్ 1:1 దగ్గర 50% బుక్ చేసుకొని మిగతా 50% ఎండ్ ఆఫ్ డే వరకు ట్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. బట్ అగైన్ అది మీరు ఆప్షన్స్లో ట్రేడ్ తీసుకుంటే 1:1.5 రిస్క్ రివార్డ్ ఆఫ్ అండర్లైన్ స్టాక్లో మీరు మొత్తం 100% బుక్ చేసుకుంటారు. సో ఇది మీ స్ట్రాటజీ. ఆర్ఎస్ఐ వాడి మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ వాడి ఇంతకు ముందు చదువుకున్న మన 3 స్టార్ సెటప్ని ఇది 4 స్టార్ కానీ 5 స్టార్ కానీ దాకా తీసుకెళ్ళి సెటప్. ఇప్పుడు మనం చార్ట్స్లోకి వెళ్దాం అండ్ క్లియర్లీ అండర్స్టాండ్ ఫర్దర్ మోర్ అనమాట. సో ఇది మీ నిఫ్టీ చార్ట్. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇండికేటర్స్కి వెళ్తాం, ఆర్ఎస్ఐ ఇండికేటర్ పెడతాం అండ్ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ అప్పర్ బ్యాండ్ 60, మిడిల్ బ్యాండ్ అవసరం లేదు, లోవర్ బ్యాండ్ 40, మూవింగ్ యావరేజ్ అవసరం లేదు. ఆర్ఎస్ఐ కొద్దిగా థిక్ చేస్తాను సో దట్ మీకు కాస్త బెటర్గా కనిపిస్తుందని.
దాని తర్వాత అప్పర్ బ్యాండ్ కూడా కొద్దిగా థిక్ చేస్తా, లోవర్ బ్యాండ్ కూడా కొద్దిగా థిక్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉందో చూద్దాం. సో మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉంది. ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్ ఎక్కడెక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉందో చూద్దాం. సో ఇక్కడ నుంచి అగైన్ ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉంది. దీన్ని మనం ఎల్లులో మార్క్ చేద్దాం సో దాట్ మనకి అర్థం అవుతుంది ఎక్కడెక్కడ తీసుకోవాలో. ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ ఇస్ గ్రేటర్ దాన్ 60. ఇదే టైంలో మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే ఎక్కడెక్కడ బౌన్స్ అయిందో చూద్దాం. అప్రాక్సిమేట్లీ 60 దగ్గర ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకుని చూద్దాం. ఇక్కడ ఒక చోట సపోర్ట్ తీసుకుంది, వర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది, అగైన్ ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఎక్కడెక్కడైతే వర్టికల్ లైన్స్ డ్రా చేశానో అక్కడక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇది మీ అలర్ట్ క్యాండిల్. ఏ క్యాండిల్ అయితే 60 అబవ్ సపోర్ట్ చేయించిందో ఆర్ఎస్ఐని, అది మీ అలర్ట్ క్యాండిల్. ఈ అలర్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ, ప్రీవియస్ స్వింగ్ లో ఈజ్ యువర్ స్టాప్ లాస్. ప్రీవియస్ స్వింగ్ లో ఇస్ క్లియర్లీ ఇది ఇక్కడ, ఇది మీ ప్రీవియస్ స్వింగ్ లో 1:1.5 ఫస్ట్ టార్గెట్, రైట్. దాని తర్వాత మీరు స్టాప్ లాస్ అని ట్రైల్ చేస్తారు. స్టాప్ లాస్ ఎలా ట్రైల్ చేస్తారంటే ఈజీ వే చెప్తున్నాను. లైన్ పెట్టండి, ఎక్కడైతే ఇలా కింద పడి పైకి వెళ్ళిందో అక్కడక్కడ మీరు స్టాప్ లాస్ ట్రైల్ చేస్తారు. ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు, అగైన్ మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. ఎప్పుడైతే స్టాప్ లాస్ అండ్ ఎప్పుడైతే స్టాక్ ఇక్కడ కూర్చుందో మీరు ఎగ్జిట్ అవుతారు. అగైన్ మీరు మీ రెగ్యులర్ క్యాండిల్ స్టిక్లో పెడితే మేబీ ఇక్కడ ఈ లో దగ్గర స్టాప్ లాస్ పెడతారు, రైట్. సో మీకు 1:1.5 దగ్గర 50% బుక్ చేసుకున్నారు, మిగతాది 1:8 దగ్గర 1:1.8 దగ్గర బుక్ చేసుకున్నారు, రైట్. అండ్ అగైన్ మీ సెకండ్ ఎంట్రీ ఇది అలర్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ, ప్రీవియస్ స్వింగ్లో ఇది ఇక్కడ స్టాప్ లాస్, ఫస్ట్ 1:1. ఇది మీకు చాలా లేట్ అయిన ట్రేడ్. 1:1.5 మీకు ఇక్కడ ఇచ్చింది, రైట్. ఇక్కడ ఇస్తుంది మీ 1:1.5. అగైన్ ఇక్కడ మీరు ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకున్నా సరే మీరు ఎంటర్ అవ్వరు, ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ వాల్యూ మీ ఇక్కడ అబౌవ్ 60 లేదు. అగైన్ మీరు నెక్స్ట్ చూస్తే ఇది మీ బౌన్స్ అయింది, ఇక్కడ బౌన్స్ అయింది, దీనిపైన ఎంట్రీ, ప్రీవియస్ స్వింగ్లో ఇస్ దిస్, దీని కింద స్టాప్ లాస్ 1:1.5 వచ్చేసింది. అండ్ దెన్ మీరు అలా ట్రైల్ చేసుకుంటూ వెళ్తే మీకు గుడ్ ఇక్కడ ట్రైల్ చేసుకుంటారు, దాని తర్వాత ఇక్కడ ట్రైల్ చేసుకుంటారు, దాని తర్వాత ఇక్కడ ట్రైల్ చేస్తారు, దాని తర్వాత ఇక్కడ ట్రైల్ చేస్తారు, దాని తర్వాత ఇక్కడ ట్రైల్ చేస్తారు. మీరు ఇలా చూసినట్టయితే మీకు చాలా ఈజీగా కనిపిస్తుంది ఎక్కడెక్కడ ట్రైల్ చేసుకుంటారు, మీకు ఈజీ కనిపిస్తుంది లైన్ చార్ట్లో పెట్టుంటే. అండ్ ఆ పాయింట్ ట్రైల్ చేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అవుతారు మీరు. సో విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ 1:1.5
almost 1:6 risk reward, right? So this is how you get into a long trade అనమాట. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మేబీ విల్ లుక్ ఎట్ నా స్టాక్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ అబౌవ్ 60 ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి విచ్ ఇస్ దిస్, ఇక్కడ నుంచి స్టిల్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ ఇస్ అబౌవ్ 60. దెన్ వీక్లీ టైం ఫ్రేమ్ వద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో, సారీ ఇది మంత్లీ కదా, మనం బ్లూతో డినోట్ చేసుకుంటున్నాం మంత్లీ. ఓకే, వీక్లీకి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అబౌవ్ 60, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అబౌవ్ 60, అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అబౌవ్ 60. విల్ మేక్ ఇట్ yellow. ఇప్పుడు మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఎక్కడికి ఎంట్రీ ఇస్తుందో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఎందుకంటే ఇక్కడ మీకు 60 సపోర్ట్ ఇచ్చింది, సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ కూడా 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ వాల్యూ ఇస్ నాట్ అబౌవ్ 60, కాబట్టి మనం ఇక్కడ లాంగ్ ట్రేడ్ తీసుకోం. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా తీసుకొని కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో దిస్ ఇస్ ఇక్కడ ఒక సపోర్ట్ ఇచ్చింది 40 దగ్గర, అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీస్తుంది 40 దగ్గర, అండ్ దట్స్ ఆల్. అండ్ ఇక్కడ కూడా 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. బట్ ఐ థింక్ సపోర్ట్ తీసుకునే టైంకి ఈ ఎల్లో జోన్ నుంచి బయటకు వచ్చింది. అంటే ఈ టైంలో వీక్లీ ఆర్ఎస్ఐ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ 60. సో మోస్ట్ లైక్లీ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకో. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏది సక్సెస్ అయిందో చూద్దాం. ఇక్కడ మీ ఎంట్రీ, ఇక్కడ మీ స్టాప్ లాస్ 1:1.5 టార్గెట్ రీచ్ అయిపోయింది ఇక్కడ మీకు. నెక్స్ట్ డే అగైన్ ఇక్కడ మీ ఎంట్రీ, ఇది మీ స్టాప్ లాస్, అండ్ అగైన్ 1:1.5 టార్గెట్, ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీ ఎంట్రీ, ఇది మీ స్టాప్ లాస్, చిన్న స్టాప్ లాస్. ఐదర్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఇక్కడైనా పెట్టుకోవచ్చు, రైట్? ఆ టైంలో మీకు ఏమనిపిస్తే అది చేస్తారు మీరు, బికాస్ బోత్ కెన్ పాసిబ్లీ యాక్ట్ యాజ్ అ స్టాప్ లాస్. ఇక్కడ పెట్టుకుంటే మీకు స్టిల్ 1:1.5 వచ్చి ట్రైల్ చేసేవారు. అది ఇక్కడ పెట్టుకున్నా సరే మీకు మోస్ట్ లైక్లీ 1:1.5 వచ్చి మీకు ట్రైల్ చేసేవారు. ఎస్, అండ్ ఎక్కడ దాకా ట్రైల్ చేసేవారు మీరు? ఇక్కడ ఫస్ట్ ట్రైల్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మార్చేవారు, దాని తర్వాత ఇక్కడికి మార్చి మోస్ట్ లైక్లీ ఇక్కడికి మార్చేవారు, అండ్ ఇక్కడ ఎగ్జిట్ తీసుకునేవారు, రైట్? దిస్ వుడ్ హ్యావ్ బీన్ యువర్ ఈవెన్చువల్ స్టాప్ లాస్ ట్రైలింగ్ వాల్యూస్. 1:1.5 వచ్చేసింది మీకు, 1:3 వరకు కూడా మీకు టార్గెట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇస్ దిస్, ఇక్కడ మీకు స్టాప్ లాస్ అయ్యేది. దిస్ వుడ్ హ్యావ్ బీన్ యువర్ స్టాప్ లాస్ ట్రేడ్, ఈ పర్టికులర్ పాయింట్. ఇప్పుడు మనం పాసిబ్లీ బేరిష్ సెటప్ చూద్దాం. బేరిష్ సెటప్లో బిల్స్ రిలయన్స్ హ్యాత్వే చూద్దాం. ఓకే, హ్యాత్వేలో మంత్లీ ఆర్ఎస్ఐ లెస్ దెన్ 40, ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు, మంత్లీ ఆర్ఎస్ఐ లెస్ దెన్ 40, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దిస్ ఇస్ యువర్ మంత్లీ ఆర్ఎస్ఐ లెస్ దెన్ 40. దాని తర్వాత వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దెన్ 40, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఇక్కడ నుంచి వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దెన్ 40, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దెన్ 40. దిస్ ఇస్ యువర్ yellow, and daily RSI.
డైలీ ఆర్ఎస్ఐ ఎక్కడెక్కడ 40 కానీ 60 కానీ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అక్కడక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటారు. సో ఇక్కడ మోర్ ఆర్ లెస్ రెసిస్టెన్స్ దగ్గర ఫేస్ చేసింది. ఐ విల్ డూ వర్టికల్ లైన్ పెడతాను ఇక్కడ. ఇక్కడ మీరు షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకొని ఇది మీ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది మీ స్టాప్ లాస్ క్యాండిల్. దీని హై విచ్ ఇస్ దిస్. ఓకే, అండ్ 1:2 మీకు ఆల్మోస్ట్ 1:2.5 వరకు వచ్చింది. అది మీరు ఆ రోజు చూసుకుంటే 15-minute టైం ఫ్రేమ్లో ఈ రోజు ఎంటర్ అయ్యేవారు, విచ్ ఇస్ యువర్ 14th Feb 2025లో ఎంటర్ అయ్యేవారు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకునేవారు ఇంట్రాడే చేసినట్టయితే, అండ్ యూ వుడ్ హ్యావ్ గాట్ అ నైస్ 1:2.8. 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోయేవారు 50%, అండ్ దెన్ ఎగ్జిట్ ద రెస్ట్ బై ఎండ్ ఆఫ్ ద డే. కాబట్టి 1:2.1 వుడ్ హ్యావ్ బీన్ యువర్ రిస్క్ రివార్డ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చార్టింగ్లో విల్ క్రియేట్ ఎ స్కానర్. ఓకే, ఇప్పుడు మనం ఒక చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేద్దాం. సో వాట్ వి డూ ఇస్ create scan and say that RSI, monthly RSI is greater than 60, maybe 59 పెట్టుకోవచ్చు. This will be your monthly RSI. దాని తర్వాత weekly RSI is greater than again 59, and then our RSI, daily RSI is less than 42, and daily RSI is greater than say 38, right? సో దిస్ says ఇది వీక్లీ సో ఇది ఏమంటుందంటే మంత్లీ ఆర్ఎస్ఐ 59 కంటే ఎక్కువ ఉండాలి, వీక్లీ ఆర్ఎస్ఐ 59 కంటే ఎక్కువ ఉండాలి, డైలీ ఆర్ఎస్ఐ 42కి 38కి మధ్యలో ఉండాలి. అండ్ సో ఈ డైలీ ఆర్ఎస్ఐ కన్నా వాట్ విల్ డూ ఇస్ 1 day ago ఆర్ఎస్ఐ పెడదాం. ఇక 1 day ago ఆర్ఎస్ఐ పెడితే నిన్నటి ఆర్ఎస్ఐ ఆల్రెడీ బౌన్స్ తీసుకుంది అని వాళ్ళు చెప్తుంది. అండ్ ఈ స్కానర్ మీరు పొద్దున్న ప్రాబ్లీ రన్ చేయాలి. ఓకే, ఈవినింగ్ కాకుండా పొద్దున్న రన్ చేశారంటే మార్నింగ్ సే బిఫోర్ 10:30 అలా స్కాన్ రన్ చేశారంటే ఇది మీకు ఏ స్టాక్స్ ఈ పర్టిక్యులర్ సెటప్లో మనకి కనిపిస్తాయో ఆ స్టాక్ వాల్యూస్ ఆ స్టాక్స్ ఇందులో వస్తాయి. 1 day ago RSI is between 42 and 38, and then today's RSI is greater than 1 day ago RSI. So this says that ఇలా సపోర్ట్ తీసుకుందని. అండ్ 2 days ago RSI, which is your మొన్నటి ఆర్ఎస్ఐ. సో ఎలా చేస్తామంటే మొన్నటి ఆర్ఎస్ఐ నిన్నటి ఆర్ఎస్ఐ కంటే ఎక్కువ, నిన్నటి ఆర్ఎస్ఐ 38కి 42కి మధ్యలో ఉంది, అండ్ ఇవాళ ఆర్ఎస్ఐ నిన్నటి ఆర్ఎస్ఐ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఈ సపోర్ట్ అనేది మాకు ఇందులో కనిపిస్తుంది లెస్ దాన్ 1 day ago RSI. ఓకే, 2 days ago RSI is greater than 1 day ago RSI. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే దీన్ని సేవ్ చేస్తున్నాను. RSI ప్లేబుక్ సిరీస్ ఎపిసోడ్ 3 స్కానర్ 1. This scanner gives a stock list which have monthly and weekly RSI greater than 60 and have taken support at 47. Okay, సో ఇది స్కానర్
మీకు కావాలంటే క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఐ వుడ్ సజెస్ట్ యూ టు డూ బ్యాక్ టెస్ట్. ఇది మీ హోంవర్క్ ఇవాళకి. ఈ స్కాన్స్ చూసి ఈ స్కాన్స్ రన్ చేసి బ్యాక్ టెస్ట్ గుడ్ 100 స్టాక్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ ఉంది, టెలిగ్రామ్ ఐడి ఉంది, ఆ ఐడిలో నాకు మెసేజ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే ఐ రెస్పాండ్ ఇట్ ఫర్ షూర్. నౌ ఇదొకటి. దెన్ ఇది 40 దగ్గర బౌన్స్, మరి 60 దగ్గర కూడా పెట్టుకోవాలి కదా. సో అగైన్ ఇన్స్టెడ్ ఆఫ్ 42 విల్ మేక్ ఇట్ 62, ఇన్స్టెడ్ ఆఫ్ 38 విల్ మేక్ ఇట్ 58. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే స్కానర్ 2 అని సేవ్ చేద్దాం. ఓకే, వీక్లీ RSI and has taken support at 60 level. Submit. Okay, so these are your filters. సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే RSI ఎప్పుడైనా 60 దగ్గర సపోర్ట్ తీసుకెళ్ళింది అనుకోండి, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై మొమెంటమ్ అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ వెన్ RSI ఈస్ taking support at 60 is more than when RSI is taking support at 40. Okay, so these are your set of stocks. మీకు కావాలంటే క్యాష్ నుంచి తీసేసి యూ కెన్ డూ ఇట్ అట్ నిఫ్టీ 500 ఆర్ ఫ్యూచర్స్. రన్ స్కాన్. These are your lists and make sure that you backtest all these things. Okay, and ఇది bullish scan. Similarly, bearish scan would say very similar to this. Instead of 59 you put 39 here, and instead of greater than you put less than, greater than, less than, less than, and less than. So monthly RSI less than 39 or 40, weekly RSI 39 కాకుండా 41. Okay, 1 day ago RSI is greater than 62 and less than 58. అంటే 62కి 58కి మధ్య ప్రీవియస్ డే RSI ఉంది. డైలీ RSI ఈజ్ లెస్ దెన్ 1 day ago RSI. అంటే ఇవాళ RSI నిన్నటి RSI కంటే తక్కువ ఉంది అంటే ఇలా కిందకు వచ్చింది RSI వాల్యూ. అండ్ 2 days ago RSI లెస్ దెన్ 1 day ago RSI అంటే సో 2 days ago RSI ఇది. దాని తర్వాత 1 day ago RSI కొద్దిగా పైకి వెళ్ళింది, బిట్వీన్ 58 and 62 ఉంది. మళ్ళీ ఇవాళ RSI కింద పడుతుంది, రైట్? సో దట్ విల్ గివ్ యూ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ రెసిస్టెన్స్ ఫేస్డ్ బై RSI అట్ 60 లెవెల్ అనమాట. సో దీన్ని అగైన్ సేవ్ చేద్దాం. స్కానర్ నెంబర్ 3, వేర్ ఇస్ scanner 3 less than 40 and is taken support resistance at 60 level. Okay, very similarly ఇక్కడ మనం 42 and 38 పెట్టామంటే this will be your stocks which have taken support at 40 level, right? సో ఈ స్కానర్ లింక్స్ అన్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, సో దట్ మీకు చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో మీరు గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద స్కాన్స్, ఆల్ మై స్టడీస్. నేను ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏ స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నాను, నా స్టడీస్ అన్నీ, ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్, డైలీ అప్డేట్స్ ఇవన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతాయి. సో మేక్ షూర్ దట్ యూ జాయిన్ దట్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. Alright folks, so that's all for the episode folks. See ya, have a nice day, bye.